ఆంధ్రప్రదేశ్కు ఏం కావాలన్నా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో జరిగిన వాటర్ షెడ్ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ జరిగిన తీరును పరిశీలించి ఇదే నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారుల నిర్మాణం కోసం 380 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వాటర్ షెడ్ కార్యక్రమం కింద గుంటూరు గ్రామీణ మండలంలోని వెంగళాయపాలెంలో 1,20,00,000 రూపాయలతో నిర్మించిన చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువు వద్ద ఆలయంలో శివరాజ్ సింగ్ పూజలు చేశారు. నక్షత్రవనంలో మొక్కలు నాటారు. వాకింగ్ ట్రాక్, పునరుద్ధరించిన బావి, పార్కు, ఓపెన్ జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ను శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ని ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చెరువులు పునరుద్ధరిస్తామని ప్రకటించారు. वाटर बॉडीज को कितना मल्टीपर्पज बनाया जा सकता है, उसका उदाहरण हमारे इस तालाब का जीर्णोद्धार है। और यहाँ से मेरे मन में ये विचार आया है कि वाटर शेड मिशन के अंतर्गत नई वाटर बॉडी जहाँ जरूरी बने लेकिन पुरानों को न छोड़े, तो देश भर में इस मॉडल को हम ले जाएंगे और ऐसी जितनी पुरानी वाटर बॉडीज है उनका जीर्णोद्धार करके उनको उपयोगी बनाएंगे। అనంతరం నల్లపాడు లయోలా స్కూల్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన ఆరోగ్యం, ఆనందంతో పాటు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టాలన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనకు కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. దేశంలో మహిళలు ఆర్థికంగా సంపన్నులు కావాలని ఆకాంక్షించారు. ఏపీలో ఇల్లు లేని వారందరికీ పీఎంఏవై ద్వారా పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఏపీలో గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం 380 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సభా వేదికపై ప్రకటించడంతో పాటు సంబంధిత పత్రాన్ని అందజేశారు. చంద్రబాబు నాయుడు जी एक आइडियल चीफ मिनिस्टर है, आइडियल चीफ मिनिस्टर, विजनरी है, कल का सोचते हैं और उनका संकल्प है हेल्दी आंध्रा, हैप्पी आंध्रा, वेल्दी आंध्रा। और उनके साथ जुड़े हैं पवन कल्याण जनसेना के मोदी जी, चंद्रबाबू नायडू जी और पवन कल्याण जी। ये परफेक्ट कॉम्बिनेशन है। ये आंध्र की जनता की जिंदगी बदल देगा, जनता की जिंदगी को और आसान बनाएगा और आंध्र को भारत के नंबर 1 का प्रदेश बनाएगा। గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా, గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. ఈరోజు ఇది చేసిన వెంటనే అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి మాకు కూడా ఇలాంటివి కావాలి అని అడుగుతా ఉన్నారు. మనకి ఇప్పటికే ఉన్నటువంటి చెరువులను కానీ వాటిని సంరక్షించుకోవాలి. వాటిలో మట్టి పేరుకుపోయి ఉంటే వాటిని తీసి దాని లోతు పెంచగలిగితే నీరు మరింతగా భూమిలోకి ఇంకిపోయి దాని ద్వారా భూ అంతా కూడా సారవంతం అవుతుంది. పంటలు వేసి 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 నెమ్మదిగా భూమి సారం కోల్పోతే దిగుబడి తగ్గిపోతుంది. అందుకే మనం ఆ వాటర్ టేబుల్ మరింత పెరిగేదానికి మనం ఒక ప్రయత్నాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి మాటను తెలియజెప్పడానికే ఈ సదస్సును ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ పథకాలను విజయవంతంగా అమలు చేసిన అధికారుల్ని శివరాజ్ సింగ్ చౌహాన్ సన్మానించారు.